వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. మేము ఫస్ట్ టైం నేను శ్రీకళ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ముందుగా రాజమండ్రి చేరుకోవాలి. మీ ఊరు నుంచి ట్రైన్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ ఇంకే తరమైనా సరే రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుంచి రవ్వలపాలెం వరకు బస్సులు ఫుల్గా ఉన్నాయండి. అక్కడికి చేరుకోవాలి. రవ్వలపాలెం బస్సుల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ. అక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ దేవస్థానం వరకు 20 రూపాయలు ఇస్తే ఆటోలు ఉన్నాయి. 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైన ఆటోలు ఉన్నాయి అన్నమాట. అది విషయం. ఈ విధంగా వచ్చిన తర్వాత మేము దేవస్థానానికి రాగానే ఫుల్ భారీ వర్షం అండి, తట్టుకోలేని పోవాలి. అమ్మో 24 గంటలు. మా రోహన్ గారి నుంచి వద్దామంటే అప్పటికప్పుడు బయలుదేరాము. మా అమ్మ మా నాన్న రానన్నారు. మా రోహన్ నుంచి వద్దామంటే ఫుల్ వర్షం అయింది. కానీ మా శ్రీకాళ పోదాం అంటే సరే పోదామని బయలుదేరినాం. పొద్దున్నే కోనార్క్ ట్రైన్కి వచ్చాము. రైలుకి వచ్చేసి మేము రాజమండ్రిలో దిగి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత రావటమే మేము వచ్చేసరికినే 3 అయింది. ఇక్కడ దేవస్థానం 12 గంటలకి మూసి 4 గంటలకు తెరుస్తారంట. ఆ విషయం మాకు తెలియదు. అయితే అన్నదానానికి అన్నదానం పెడుతున్నారు. మేము పోగానే అన్నదానం పెడుతుంటే సరే అన్నదానం తిందాం, పొద్దున్న బయలుదేరినాం కదా అని చెప్పి అన్నదానం క్యూలోకి పోయినాం అన్నమాట. జనం అంతా కూడా గుంటి నాగరాజు వచ్చిండు, శ్రీకళ వచ్చింది అని జనం అంతా గుర్తుపడుతుంటే మాకైతే ఎంత ఆనందంగా ఉందో. మమ్మల్ని చూసి ఫస్ట్ మాకు ప్లేట్లు కూడా ఇచ్చారు. తర్వాత అన్నదానం ఇక్కడ తిరుపతిలో సేమ్ తిరుపతి లాగానే ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ కూడా క్యూ ఉంది, లైన్ ఉంది. కాకపోతే ఇక్కడ మొత్తం కూడా ఒకటే హాలు, పెద్ద హాలు ఒకటే అనమాట. అన్నదానానికి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మాకు వచ్చేసి సేమ్ తిరుపతి లాగానే అన్నదానం, వంకాయ కూర, పప్పు, చాలా ఇంకా 2-3 సాంబారు, మజ్జిగ అన్ని రకాలు పెట్టారు. చాలా హ్యాపీ. పప్పు కదా, పప్పు ఇది వంకాయ కూర పప్పు 2 ఇచ్చారు. గుంతు పడుతుంది నీ అమ్మ చూసిన అప్పుడే. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకంగా మ్యాటర్ ఏంటంటే శనివారం 7 శనివారాలు మనం వచ్చి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి అంటే ఇక్కడ మొక్కుంటారన్నమాట. 7 శనివారాలు చేసిన వాళ్ళకి తమ కోరికలు తీరుతాయని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. జనం అయితే ఒక విషయం గమనించండి, శనివారం పోతే అక్కడ దర్శనానికి 5-6 గంటలు పడుతుందంట. ప్రదక్షిణకు కూడా చాలా టైం పడుతుందంట. అంత జనం వస్తున్నారంట. ఎందుకంటే ఒకసారి పోయిన వాళ్ళు ఖచ్చితంగా 7 సార్లు రావాలి కదా. శనివారం ఆ ఏరియాలో ఆటోలు కానీ బస్సులు కానీ వెహికల్స్ కానీ షాపులు కానీ పార్కింగ్ కానీ అన్నీ కూడా విలువకల్లయే, చాలా ఇబ్బంది అనమాట. అది మొక్కున్న వాళ్ళు ఖచ్చితంగా శనివారం పోతారు. దాదాపు 99% కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇక దేవుణ్ణి చూడాలి అంటే మిగతా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడు పోయినా సరే దేవుణ్ణి బ్రహ్మాండంగా చూడవచ్చు. కొంచెం తక్కువ ఉంటుంది జనం. శనివారం ఆదివారం కూడా పలసగా ఉంటారు. కానీ శనివారం మాత్రం విపరీతమైన జనం. అది విషయం అన్నమాట. ఇక్కడ మర్చిపోవద్దు, రాజమండ్రి నుంచి రావులపాలెం టు ఇక్కడ దేవుడి గుడి. ఇది విషయం. ఇక్కడ మాత్రం మేము పోయిన రోజు మాత్రం ఫుల్ వర్షం, బేభత్సమైన వాన. ఇకపోతే ఇక్కడ దర్శనానికి వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయినా నేను చెప్పడం. మేము గోదావరిలో స్నానం చేద్దామని బయలుదేరినాం. పోతే ఇక్కడ స్నానం చేయాలంటే గోదావరి మెయిన్ గోదావరి కోసం స్నానం చేయడానికి పోతున్నాం అన్నమాట. ఇక్కడ గోదావరి కాడికి పోతే గోదావరి మూసింది ఫ్రెండ్స్. ఎందుకంటే తుఫాను వల్ల బేభత్సమైన వర్షం వస్తుంది అన్నమాట. వర్షం రావటం వల్ల ఆ గోదావరి తలుపులన్నీ మూసేశారు. మాకెంతో కోరికతో ఒక జత బట్టలు తెచ్చుకున్నాము గోదావరిలో స్నానం చేద్దాం కోరికతో. అరుణాచలం వేరు కదా, అది వేరు కదా, అది వేరు. కేసిన కండ ఒకటి ఇక్కడ ఇది కేసు కండ అంటే టికెట్ మైకు ఏడాకున్నాయిగా, టెంట్లన్నీ కూలిపోయింది వానకి. నడు ఇది గుండుకి ఎక్కించుకునేది కదా కేసు కండ టికెట్. ఈ గుడిసెలన్నీ ఏందో స్నానం గోదావరి చూద్దాంపా. గోదావరి
శ్రీ గౌతమి లక్ష్మీపతి నవరాత్రి నెక్స్ట్ టెంపుల్ ఉంటుంది కదా నేను చూసిన యూట్యూబ్లో. స్నానఘట్ట మార్గము వాడపల్లి. స్వాగతం స్వాగతం. అమ్మో గోదావరి. ఏంది ఇంకోటి ఇక అంతే కదా కొత్త కాటమే. గోదావరి అయింది కదా ఎర్రగా అయినాయిగా. మేము స్నానం చేయాలని వచ్చింది. ఒకరు ఇక్కడ దేవుడు చూకారు ఇటు చూకారు అక్కడ వినాయకుడు అక్కడ వినాయకుడు ఏమో గోదావరి మాత. ఈ దేవుడు ఉంది. ఓకే చెట్లు గోదావరి మొత్తం మూసారు కదా స్వతంత్ర. ఇంక చూసేది ఉంది ఎంత గోదావరి. ఎంత ఎక్కబోయే పెద్ద గోదావరి బీభత్సం గోదావరి. ఓ నాయన చేపలు పడుతున్నా అన్న చేపలు పడుతుండ వర్షం. సరే గోదావరి కడుక్కుందాం బా కడుక్కుందాం కాలు. ఓ జై వినాయక. ఇక స్నానం చేయాలనే కోరిక అవుతుంది కానీ స్నానం చేయలేక వెళ్ళాము. ఇక్కడ గోదావరి పక్కనే శ్రీ వినాయక స్వామి టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆదివారం కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. ఇక గుళ్ళోకి వచ్చాము ఫ్రెండ్స్. దాదాపు 99% ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఎలవ్ లేదు. బుకింగ్ కానీ టికెట్లు అది ఫోన్ తీసుకుంటున్నారు. కానీ మమ్మల్ని చూసి గుండెనాగరాజు గారు మీరు వచ్చారా, వామ్మో మీకు ఫోన్ ఎలా ఉంది ఎలాంటి అని చెప్పి మాకు ఎందుకో ఇచ్చారు. మాకు అది ఆశ్చర్యం వేసింది. మాకు ఈ గుడిలో ఉన్న అయ్యగారులు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ మైకులు కార్డు చెప్పేవాళ్ళు కానీ టికెట్ ఇచ్చేవాళ్ళు అందరూ మనకు గుర్తుపెట్టారు. ఈ గుడి మీ పైనుంచి తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది దేవస్థానం ధ్వజస్తంభం గుడి చాలా బాగుంది. చుట్టూ కూడా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా చాలా బాగా కడుతున్నారు. ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా రకరకాలుగా. కానీ ఇక్కడ వర్షానికి చుట్టూ కూడా ఇంకా రేకులు వేయాలి. గుడి చుట్టూ కూడా మొత్తం రేకులు వేస్తే భక్తులు తడవరన్నమాట. కానీ గుడి చుట్టూ ఇక్కడ రేకులు నీళ్ళు వచ్చి సాగుతున్నాయి. ఇక్కడ మనం తిరుమలలో ఒక వెంకటేశ్వర స్వామి మన విగ్రహం ఉంటుంది కదా ఫోటో దిగడానికి. ఇక్కడ కూడా అదేవిధంగా సేమ్ ఒక విగ్రహం పెట్టారు. భక్తులంతా కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇక మేమైతే బ్రహ్మాండంగా ఒక 2-3 రౌండ్లు వేసాము. రౌండ్లు వేసిన తర్వాత 50 రూపాయల టికెట్కి పోయాము అన్నమాట. 50 రూపాయలు ఉంది. 200 రూపాయలు అయితేనేమో అంతరాలయం దర్శనం. అల్లోకి పోయి అర్చన చేసి గోత్రాలు చదువుతున్నాం అన్నమాట. మేము 50 రూపాయలకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గోదావరి మూసుండటం వల్ల మాకు స్నానం ఇబ్బంది అయింది. సరే పొద్దున్న నుంచి తడతనే ఉన్నాం. మేము స్నానం చేసి బయలుదేరినాం. ఇక అంతా గోవింద అనుకున్నాం అన్నమాట. అది విషయం. ఇక పోతే తోచినంత సాయం చేసాము. అదే దాని ఏమంటారు హుండీలు వేసాము. ఇక్కడ అన్ని రకాల బోర్డులు దేవుళ్ళు అన్నీ ఇక మాకు ఎరకే కదా. కానీ ఇక్కడ జనం మాత్రం గుండెనాగరాజు ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మా మీదనే. ఏమన్నా ఎక్కడ చూసినట్టుంది ఎక్కడ చూసినట్టుంది కొంతమంది ఫ్రెండ్స్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం బాగా అయింది. కాకపోతే వాన అయితే కొంచెం కూడా ఆగలేదు. మామూలు ఫస్ట్ ఒకటే వర్షం వచ్చిన కాంచి రాజమండ్రి ట్రైనింగ్ కానీ ఇప్పటి వరకు వర్షం వస్తూనే ఉంది. అయినా మనం ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా అయింది. మళ్ళీ ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారు. కుటుంబంతో వస్తుంది ఈసారి. కదా జనం మొత్తం మమ్మల్ని చూస్తున్నారు. గుంటూరు క్యూ లైన్ మొత్తం కూడా. ఓకే చాలా బాగుంది. వెంకన్న స్వామి వాడపల్లి అంటే ఇంక నిన్న శనివారం వస్తే లక్షలాది మంది వస్తారంట. ఈ ఆదివారం ఇక్కడ శనివారం బాగా ఫేమస్. శనివారం రావాలి, దేవుడిని చూడాలంటే ఆదివారం రావాలి. ఆదివారం కావాలా? శనివారం ఆదివారం ఫుల్ జనం. మిగతా వారాల్లో మెయింటెనెన్స్ కూడా బాగుంది. అంగారం పెట్టారు, వాటర్ సౌకర్యం అన్ని బాగున్నాయి. కాకపోతే వర్షమే అస్సలు కొంచెం కూడా అది ఎక్కడ స్టాప్కి వచ్చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. దర్శనం అయిన తర్వాత ఇక్కడ పులిహార పెడుతున్నారు. అంటే పులిహార ప్లస్ లడ్డు అంటే కొనుక్కోవాలి, మనమే కొనుక్కోవాలి. 20 రూపాయలు 10 రూపాయలు ఉంది ఖర్చు. అంటే శ్రీకాళహస్తి తీసుకొచ్చింది అనమాట. ఇక ఇద్దరం కలిసి పులిహార తిన్నాము. తర్వాత ఒక లడ్డు కూడా తిన్నాము. అక్కడ నుంచి
ఇక అక్కడ ఆ గుడి మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు, వెనక ముందు మొత్తం కూడా సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట, ఘోరమైన సౌండ్స్. ఎందుకంటే డెవలప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఈసారి వచ్చేటప్పుడు మా ఫ్యామిలీని తీసుకొని వస్తాను. ఇదంతా కూడా గుడి పార్కింగ్ ఏరియా చాలా పెద్దది, గుడి స్థలం చాలా పెద్దది, గోదావరి చాలా పెద్దది. ఇక్కడ మాత్రం రానున్న భవిష్యత్ కాలంలో ఇక్కడైతే చాలా భారీ ఎత్తున పెరిగే అవకాశాలు ఉంది. జనాలు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్లు ఉంటే అడగండి.